టీఆర్ఎస్ ఇక కవితదేనా? టీఆర్ఎస్తో తెలంగాణలో తన సత్తా చాటగలదా? టీఆర్ఎస్ ఎవరి పక్షం? కవిత సామాజిక న్యాయం సాధించగలదా? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. యువతరంగం ఛానల్ని మరింతగా ఆదరించండి, సబ్స్క్రైబ్లను పెంచండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనగా ఒక పార్టీని ప్రకటించింది. ఆ ప్రకటించినటువంటి పార్టీ ప్రజాపక్షంగా తనను తాను తెలియజేసుకుంటుంది. ఆ ప్రజాపక్షంగానే ఈ పార్టీని నేను ప్రకటిస్తున్నా అని చెప్పి ఈ నెల 25న ఒక వేదికలో ప్రకటించడం జరిగింది. మరి ఈ పార్టీ తెలంగాణలో అవసరమా? ఈ పార్టీ తెలంగాణలో ప్రజల పక్షాన, తెలంగాణలో ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేయగలదా? ప్రజలతోనే నిత్యం ఉండి ప్రజాపక్షాన నేను సక్సెస్ కాగలను అని చెప్పి కవిత ఈ పార్టీ పెట్టిందా? లేక తండ్రి పైన కోపంతోటో, అన్న పైన కోపంతోటో, హరీష్ రావు పైన కోపంతోటో, టీఆర్ఎస్లో తనకు జరిగినటువంటి అవమానంతోటో ఈ పార్టీని పెట్టిందా? ఈ విషయాలను కనుక పరిశీలించినట్లయితే విమర్శకులు మాత్రం కవిత కుటుంబ పోరును ఉండలేకనే బయటికి వచ్చి పార్టీ పెట్టిందని చెప్పి విమర్శకులు చెప్తున్నారు, ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నారు, ఇతర పార్టీల వాళ్ళు చెప్తున్నారు. కవిత మాత్రం బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ చుట్టూన్నటువంటి ఒక కోర్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను చూడలేకనే నేను పార్టీ నుంచి బయటికి వచ్చిన, నేను ప్రజల పక్షాన నిలబడడం కోసం ఒక వేదిక నాకు అవసరం కాబట్టి నేను తెలంగాణ రాష్ట్ర సేనగా ఒక పార్టీని స్థాపించిన అని చెప్పి కల్వకుంట్ల కవిత చెప్తుంది. చెప్పడమే కాదు, కేసీఆర్ పైన ఇన్నాళ్ళు విమర్శన చేయనటువంటి కవిత కేసీఆర్ పైన కూడా తన విమర్శన అస్త్రాలను సూటిగా వేయగలుగుతుంది. కేసీఆర్ మన మనిషి కాదు, మన మనిషి అని చెప్పి సభా వేదికలో ప్రకటించింది. తన తండ్రి అంటే గౌరవమే, కానీ ప్రజల కోసం ఒకప్పుడున్న కేసీఆర్, ప్రజల కోసం పోరాడినటువంటి ఒకప్పుడు కేసీఆర్ ఇప్పుడు ప్రజల కోసం పోరాడడం లేదు, ఫామ్ హౌస్కే పరిమితమైందని చెప్పి ప్రత్యక్షమైనటువంటి విమర్శలను గుప్పిస్తుంది. అంతేకాదు, కేసీఆర్ తన చుట్టూ ఉన్న కొఠారితో చెడిపోయిండు, ఉద్యమం చేసిన నాటి ఉద్యమ నాయకుడు ఇప్పుడు కేసీఆర్ కాదు, కాబట్టి ప్రజలు అందుకే పదవికి దూరం చేసిర్రు, ప్రజలు అందుకే అధికారం ఇయ్యలేదని చెప్పి కూడా ఒక విమర్శలు గుప్పింది. కేసీఆరే కాదు, కేటీఆర్కి అసలు ఏమీ తెలియదు, కేసీఆర్ రాజకీయం చేయలేడని చెప్పి తన అన్నగుండు గురించి కూడా విమర్శించింది. కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక గుంట నక్క ఉండు, ఆ గుంట నక్క వల్లనే పార్టీ భ్రష్టు పట్టిపోయిందని చెప్పి ఇండైరెక్ట్గా ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు, ఒక రాజ్యసభ సభ్యుని దూషించి ప్రకటించింది. అంటే బీఆర్ఎస్ పైన డైరెక్ట్ వారిక మొదలైనట్టే అని ఈ ప్రకటన ద్వారా అర్థమైంది. బీఆర్ఎస్ తనకు శత్రువే, బీఆర్ఎస్ నాకు ఎప్పుడు మిత్రువు కాదు, బీఆర్ఎస్లో ఉన్న తన కుటుంబ సభ్యులతో కూడా తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి టీఆర్ఎస్ ప్రకటించి అదే వేదిక పైన ఒక స్పష్టత కూడా కల్వకుంట్ల కవిత ఇచ్చింది. అయితే ఈ తరుణంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ మరి కవితకేమన్నా మిత్రపక్షమా అంటే కాదు, తన శత్రువే అని చెప్పి కూడా కవిత ప్రకటించింది. రాష్ట్రంలో కర్కోటకుడి పాలన కొనసాగుతుందని చెప్పి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆమె మాటలు చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పైన పోరాటం చేస్తూ బీఆర్ఎస్ను అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, ఇప్పుడు నేనే అధికారంలోకి వస్తాను ఒక ఆత్మవిశ్వాసంతో కల్వకుంట్ల కవిత ప్రకటించడం జరిగింది. మరి అదే ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తులో తెలంగాణలో ఒక రాజకీయ శక్తిగా, ఒక బలమైన రాజకీయ శక్తిగా, ఓ అధికారం దక్కించుకునే ఒకటి రాజకీయ శక్తిగా ఎదగగలుగుతుందా? ఆమెకు ఆ లక్షణం ఉందా? ఆమెకు ఆ ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక ప్రణాళికతో ముందుకెళ్తుందా అని కనుక చూసినట్లయితే ఒక పాంచజన్యంతో ముందుకొచ్చింది కల్వకుంట్ల కవిత. పాంచజన్యం అంటే ఏంటంటే మందులో ఒక 5 రకాలైనటువంటి ప్రకటనలు చేసింది, ప్రజలకు తను ఏం చేయదలుచుకుందో స్పష్టంగా చెప్పగలిగింది. రాష్ట్రంలో
విద్య అనేది ఖచ్చితంగా ఉచితంగా అందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి ప్రతి పిల్లాడికి ఉచిత విద్యను అందజేస్తా నేను అధికారంలోకి వస్తే, మా పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్పింది. విద్య ద్వారానే మార్పు సాధ్యం కాబట్టి విద్యను ఖచ్చితంగా ఉచితంగా అమలు చేయాలి, అది ఏ ప్రభుత్వమైనా అని చెప్పి, ఒకవేళ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా విద్యను అందిస్తాం, కేజీ టు పీజీ వరకైనా ఏ వరకైనా ప్రతి విద్యను అందిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా విద్యతో పాటు ప్రజలకు కావాల్సింది వైద్యం. ఆ వైద్యం అనేది ఉచితంగా ఖచ్చితంగా అందితే తప్ప ప్రజలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండరు. కాబట్టి ప్రజలకు ఏ రోగం వచ్చినా, అది చిన్న రోగమైనా పెద్ద రోగమైనా, ఎంత పెద్ద రోగం వచ్చినా కార్పొరేట్ వైద్యము ఉచితంగా అందిస్తా అని చెప్పి కల్వకుంట్ల కవిత ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తాను అనుకున్నటువంటి ప్రభుత్వము రైతు ప్రభుత్వము, రైతులు సంతోషంగా ఉండే ప్రభుత్వము, రైతులు సంక్షేమం కోసం నేను ప్రయత్నం చేస్తా, కాబట్టి రైతులు యూరియా కోసమైనా దేనికోసమైనా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, రైతే రాజు, రైతు కనుక ఎక్కడికి పోయినా రైతును కుసబెట్టి యూరియా బస్సు ఇవ్వాలి, రైతును కుసబెట్టి విత్తనాలు ఇచ్చే విధంగా రైతుల కోసం పక్కా ప్రణాళికను అమలు చేస్తా అని చెప్పి కల్వకుంట్ల కవిత ప్రకటించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులుగా ఉన్నా, బహుజనులుగా ఉన్నా, బీసీలకైనా ఎవరికైనా న్యాయం జరగలేదు. కాబట్టి నేను సామాజిక న్యాయాన్ని సాధిస్తా, సామాజికంగా ఉన్నటువంటి అన్ని వర్గాలను అభివృద్ధి దిశగా తీసుకొచ్చి వాళ్ళకు సంక్షేమ పథకాలను అందిస్తా, ఆ సంక్షేమ పథకాలతోటి వాళ్ళు అభివృద్ధి చెందేటట్టు రాజకీయపరమైన సామాజికపరమైనటువంటి న్యాయాన్ని వాళ్ళకు అందిస్తా అని చెప్పి కాంచీరామ్ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం అనుగుణంగా నేను తన కార్యాచరణ ప్రకటిస్తా అని చెప్పి కల్వకుంట్ల కవిత ప్రకటించడం జరిగింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనేటువంటి కాన్సెప్ట్తో ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యోగాలను ఇవ్వడంలో విఫలమైంది. కాబట్టి నేను ఖచ్చితంగా 4 లక్షల ఉద్యోగాలు ఒక పక్కా ప్రణాళికతో ఒకే ఒక్క నోటిఫికేషన్ తోటి తెలంగాణ బిడ్డలకు ఇస్తా, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తాయని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇలా పాంచజన్యాలు ప్రకటించి తన యొక్క పార్టీ యొక్క ఉద్దేశాలు ఏందనేది సువివరంగా తెలియజేయడం జరిగింది. అంతేకాదు ఇప్పటి వరకు తనను అక్కగా పిలిచినటువంటి ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో, జాగృతి ద్వారా తనకున్నటువంటి బలం ఏదైతే ఉందో ఆ బలం ఇప్పటి నుంచి నన్ను అక్క కాదు అమ్మ అని పిలవాలని ఇండైరెక్ట్గా చెప్తుంది. ఇది అమ్మ ప్రభుత్వం రాబోతుందని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పింది. నేను గతంలో కూడా నా వీడియోలో చెప్పడం జరిగింది. జయలలిత మార్కు తను చూయించే విధంగా తన ఫిజికల్ అపియరెన్స్ను ఏర్పాటు చేసుకున్నట్టు కవిత కనిపిస్తుందని చెప్పాను. ఇప్పుడు కూడా ఆమె చెప్పిన మాటలను కనుక చూసినట్లయితే తనకు జయలలితే ఆదర్శంగా ఆమె కనిపిస్తుంది. జయలలితకు అనుగుణంగా అమ్మ ప్రభుత్వం తమిళనాడులో ఎక్కడైతే ఏర్పడదో అలానే ఇక్కడ తెలంగాణలో కూడా ఒక అమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పకని చెప్పింది కల్వకుంట్ల కవిత. మరి ఆమె చెప్పినటువంటి ఈ పాంచజన్యాలను ప్రకటించి ఆ పాంచజన్యాలకు అనుగుణంగా ఈ 3 ఏళ్ల కాలంలో ఆమె తెలంగాణలో సాధించగలుగుద్దా? తెలంగాణలో రాజకీయ పక్షం అధికార పక్షంగా అందగలుగుద్దా? బీఆర్ఎస్ వైఫల్యాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ను ఇంకా ప్రజలకు మరింత దూరం చేయగలుగుద్దా? కవిత టార్గెట్ కాంగ్రెసా, కవిత టార్గెట్ బీఆర్ఎస్ను ముంచడం అని చూస్తే కవిత టార్గెట్ అధికారం రావడం అనేది ఒక స్పష్టంగా అర్థమవుతుంది. కవిత టార్గెట్ అధికారం కోసమే తాను పార్టీ పెట్టినట్టు ఒక స్పష్టత తెలుస్తుంది. కవిత టార్గెట్ బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ఎదగకుండా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దెదించాలన్నటువంటి కార్యాచరణతోటి కవిత వస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ విమర్శకులు కవితకు అంత సామర్థ్యం లేదు, కవితకు రాజకీయ పరిపక్వత లేదు, కవితకు రాజకీయ ప్రణాళిక లేదు, కాబట్టి ఇప్పట్లో అంత ఎదగడం అనేది కష్టం అని చెప్పి విమర్శకులు చెప్తున్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తే 13 ఏళ్ళు కష్టపడితే తప్ప అధికారం దాకా రాలేదు. ఇప్పుడు కవిత అధికారంలోకి రావాలంటే మరింత కాలం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టి జనసేన పార్టీ అధికారంలో రావడానికి ఒక 10 ఏళ్ళు పట్టింది. ఆ 10 ఏళ్ల తర్వాత రాజకీయంగా కూటమిలో ఒక ప్రభుత్వంగా ఏర్పడడానికి ఒక భాగంగా ఉండడానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ కూడా భవిష్యత్తులో అలాంటి హంగో ఏర్పడితే తప్ప కవితకు వచ్చే అవకాశం లేదని మరికొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. నిజంగా కవిత ఆమె చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పైన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో
కాళేశ్వరంలో జరిగిన అవినీతి కానివ్వండి, సామాజిక న్యాయం జరగలేదనేటువంటి ఆరోపణలే కానివ్వండి, ప్రజలకు దూరంగా ఉండి పరిపాలన చేసినటువంటి ఆరోపణలే కానివ్వండి, ఇవన్నీ ఆరోపణలు. మరి అక్కడ ఎందుకు నువ్వు ప్రశ్నించలేదు వాళ్ళను అని చెప్పి విమర్శకులు చెప్తున్నారు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కవిత పైన ఉంది. అంతేకాదు, ప్రజలను నమ్మించాలంటే తాను ఏం చేయబోతుందో ఆ స్పష్టత ఇచ్చి ఆ ప్రజలతో నిత్యం మమేకమైతే తప్ప కవితను ప్రజలు ఆదరించలేరు. కాబట్టి కవిత తన పార్టీని బలమైన శక్తిగా తయారు చేయడం కోసం ఎలాంటి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందో ఇది కాలమే సమాధానం చెప్తుంది. కాబట్టి ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ ఇంకో టాపిక్తో వెళ్దాం. నమస్తే.